changing me and changing you. డిజైన్ చేసినప్పుడు లెంట్ డేస్ లో వచ్చే వారాన్నేమో పరిశుద్ధ వారంగా పిలుస్తారు. మట్టల ఆదివారం మొదలుకొని పునరుద్ధానం వరకు కూడా దాన్ని ఏమంటారంటే పరిశుద్ధ వారం అంటారు. దాని ముందున్న వారం అంటే ఈ వారము, ఈ ఆదివారం మొదలుకొని మట్టల ఆదివారముకు మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారు అనంటే శ్రమల వారము అంటారు. హల్లెలూయా. ఏమంటారు? శ్రమల వారము అని అంటారు. ఈ శ్రమల వారం గురించి మనకి ఇవ్వబడిన అంశం ఏమిటి అనంటే సిలువ మరియు మెస్సయ్యా యుగపు నూతన దర్శనము. హల్లెలూయా. కొన్ని విషయాలు క్లుప్తంగా త్వరగా మనం నేర్చుకుందాం పిల్లరా. మెస్సయ్యా గురించిన ప్రవచనాలు ఎక్కడెక్కడ చెప్పబడ్డాయి, ఏ సందర్భంలో చెప్పబడ్డాయో త్వరగా మనం నేర్చుకుని ముగింపులో వద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతారా? ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడునుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. 18వ వచనం కూడా చదవండి. వారి సహోదరులలో నుండి ఇటువంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. హల్లెలూయా. మెస్సయ్యా యుగపు నూతన దర్శనము. యూదులలో నుండి రక్షణ వస్తుంది అని, యూదులకు రక్షకుడు ఉదయిస్తాడని, అతనికి మెస్సయ్యా అనే పేరు పెట్టబడుతుంది అని అనేకమైన గ్రంథాల్లో వారు గమనిస్తూ ఉన్నారు. మొదటి 5 పుస్తకాలను ఏమంటారంటే తోరా అంటారు. ఏమంటారండి? తోరా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హీబ్రూ బైబిల్ ఏమంటారంటే తనాక్ అంటారు. ఏమంటారు? తనాక్. తనాకులో 3 అక్షరాలు ఉన్నాయి. ఒకటి తా. తా అంటే తోరా. తోరా అంటే పంచకాండాలు లేదా ధర్మశాస్త్రంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న ఈ పంచకాండాలు, ఈ 5 కాండాలను ఏమంటారు అని అంటే తోరా అంటారు. ఏమంటారండి? తోరా. రెండవ అక్షరం నా. నానగా నబీం. నానగా నబీం. నబీ అంటే ప్రవక్త. నబీ అంటే ఎవరండి? రెండవ భాగం ఎవరు అని అంటే ప్రవక్తల గ్రంథాలు. ఏవైతే 16 పుస్తకాలు ఉన్నాయో, 16 పుస్తకాల సంగ్రహం ఏదైతే ఉందో, పెద్ద ప్రవక్తలు 4, చిన్న ప్రవక్తలు 12 మంది అని చెప్పి అర్థం అవడం కోసం మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. ఈ 16, 12, 4 మొత్తం కలిపి 16. అక్కడ ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. ఏమంటారు? తోరా అంటారు. 16 పుస్తకాల ప్రవక్తల గ్రంథాలను ఏమంటారంటే నబీం అంటారు. ఏమంటారండి? అంటే వాటి యొక్క సముదాయాన్ని నబీం అంటారు. మూడవదిగా ఆ యొక్క తనాకులో మూడవది ఏమిటి అని అంటే ఖా. ఖా అంటే కెతుబీం. ఖా అంటే కెతుబీం. తనాక్ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని, యూదుల పరిశుద్ధ గ్రంథాన్ని హీబ్రూలో తనాక్ అంటారు. తనాక్ అనగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది. తా అంటే తోరా, మొదటి 5 పుస్తకాలు. నా అంటే నబీం, 16 పుస్తకాలు. 16 × 5 ఎంత? 21. హల్లెలూయా. హల్లెలూయా. కా అనగా కెతుబీం. కెతుబీం అనగా కావ్య గ్రంథాలు, చరిత్ర మరియు కావ్య గ్రంథాలు కలిపి కెతుబీం అంటారు. ఈ విధంగా మరి యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విభజించి ఒక పదం పెట్టుకున్నారు. ద్వితీయోపదేశ కాండములో మెస్సయ్య గురించి ఒక ప్రవచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మీ కొరకు మీ సహోదరులలో నుంచి నేను ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను. హల్లెలూయా. వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి
ఇవ్వబడిన ప్రవచన వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు లేవీయులకు మాట్లాడుతూ, నేను మీ కొరకు ఒక మీ సహోదరుల నుంచి ఒక ప్రవక్తను నేను మీ కొరకు పుట్టిస్తాను. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. కేవలం ప్రవక్తేనా అంటే కాదు, ఆయన ప్రవక్త. మొట్టమొదటి బైబిల్ ఏమని ఆయన వర్ణించిందంటే ప్రవక్త. మనకి ఇవ్వబడిన అంశం కాంటెక్స్ట్ లో నుంచి ఈ యొక్క అధ్యాయంలో వాక్యంలో చదువుకున్న లేఖన వాక్యంలో ఆయనను ఒక ప్రవక్తగా మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని కొంతమంది అడుగుతున్నారు, అసలు నువ్వు ఎవరివి, నీవు ఇన్ని స్వార్థ చేయడానికి, ఇలాగ బాప్తిసం ఇవ్వడానికి నీకే అధికారం ఉంది, నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. కాగా వారు, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడగగా అతడు కాదనెను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరం ఇచ్చను. హల్లెలూయా. ఆ ప్రవక్తవా అంటే ఏ ప్రవక్త చెప్పాలి? వీళ్ళు ఏమంటారండి? ఆ ప్రవక్తవా, ఏ ప్రవక్తవి? ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త తెలుసా? దేవుడు చెప్పాడు కదా, ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్న 16వ అధ్యాయము 18వ వచనంలో, మీలో మీ కొరకు ఒక సహోదరుని, మీలో ఒక ప్రవక్తను నేను. నువ్వు ఆ ప్రవక్తవా? దేవుడు చెప్పాడు కదా మా కోసం ఒక ప్రవక్తను పుట్టిస్తానని. మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి. నువ్వు ఆ ప్రవక్తం అంటే కాదు. క్రీస్తువా? కాదు. లేకపోతే ఏలియావా? కాదు. అంటే వీరందరికీ ఒక నిరీక్షణ ఉంది. అదేంటి అని అంటే, మెస్సయ్య మా కొరకు రాబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను అన్నాడు, నేను ఆ ప్రవక్తని కూడా కాదు. అపొస్తలుడైన పేతురు కూడా మాట్లాడుతూ అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదివితే, మోషే ఇట్లనేను, ప్రభువైన దేవుడు అవును మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలెను. అలాగే 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి, హల్లెలూయా. దేవుడు ఎవరిని పుట్టించాడు అనంటే, దేవుని అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని పుట్టించాడు. అక్కడేమో గతం, ద్వితీయోపదేశ కాండంలో గతం అంటే వారు నిరీక్షిస్తున్నారు, వాగ్దానాలను బట్టి ప్రవచన వాక్యాలను బట్టి వారు విశ్వసిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను సువార్తలేనేమో ప్రస్తుత కాంటెక్స్ట్ అంటే వారి యొక్క జీవితంలో యోహాను అడుగుతున్నారు, నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త అంటే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాకు చెప్పి ఉన్నాడు కదా, ఆ ప్రవక్త అంటే యోహాను కాదన్నాడు. అందుకు ఈ ప్రవచన వాక్యానికి సాక్ష్యం ఇస్తూ పేతురు అక్కడున్న అనేకులతో మాట్లాడుతూ, దేవుడు ఏ వ్యక్తినైతే ఒక ప్రవక్తగా పుట్టిస్తాను మీ కొరకని దేవుడు చెప్పాడో ఆ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన మధ్య నివసించి ఉన్నాడు. ఆయన మనకు మాదిరికరంగా 33 సంవత్సరాలు భూమి మీద ఒక సాక్షార్థంగా ఉన్నాడు అని మరలా పేతురు భక్తుడు ఆ ప్రవక్త గురించి, ఆ ప్రవచన వాక్యం గురించి ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలోనేమో ప్రవచనం ఎప్పుడు చెప్పబడిందంటే దాదాపుగా 2000 సంవత్సరాలకు క్రితం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 2000 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచన వాక్యము, మీ కొరకు ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను. యోహాను అడిగారు. ఇదంతా ఒక అబద్ధం కాదు. ఈరోజు చాలా మంది బైబిల్ ఒక అబద్ధ పుస్తకం అని చాలా మంది బుడత జల్లుతూ ఉంటారు. అది ఎప్పటికీ అబద్ధము కాదు. ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. ఎమ్మాయి గ్రామంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్తా చదవగలిగినట్లయితే, ఎమ్మాయి గ్రామంలో దేవుడు యెరూషలేము నుండి ఎమ్మాయి నుండి యెరూషలేముకు వారు వెళుతూ ఉండినప్పుడు
వారితో దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల మాటలు చెప్పినను నమ్మని మందమతులారా. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం ఇచ్చారండి? ఎవరైనా చెప్పారో ఆ మాటలను మనం కనుక ఆలోచన చేయగలిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సమరయ స్త్రీని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యూదులకు సమరయులకు సాంగత్యమే లేదు. ఒక అంటరాని వారుగా, అంటే యూదులకు సమరయులకు ఒక అంటరానితనంగా, ఒక శాపగ్రస్తమైన జనాంగముగా అంటరాని వారుగా సమరయులు ఉన్నప్పుడు, అంటే సమరయుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏముంది అంటే ఒక నిరీక్షణ ఉన్నది. దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీని అడిగాడు, అమ్మా నీకు నీళ్ళు కావాలంటే నేను ఇచ్చి నీళ్ళు అయితే నువ్వు ఇంకా మరన్నిటికీ కూడా దప్పిక కొన్నావు, ఆ నీళ్లు నాకు కావాలయ్యా అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే ఆమె ఏమంది, నాకు పెనిమిటి. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నువ్వు చెప్పినది సత్యమే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు. వెంటనే ఆమె ఏమందంటే, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. హల్లెలూయా. ప్రవక్త అన్ని తెలిసిన వాడు, ప్రవక్తకు అన్ని విషయాలు తెలుసు, ప్రవక్తకు మనం చెప్పనవసరం లేదు. హల్లెలూయా. ఆయన మాట నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తున్నాం. అదే విషయాన్ని అపోస్తుడైన పేతురు అపోస్తుల కార్యంలో కూడా వివరిస్తున్న క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొదట ఏముందంటే సమరయ స్త్రీ, నీవు ప్రవక్తవని నేను, ఎందుకంటే నా జీవితం అంటే ఎవరికి తెలియదు, నువ్వేమి యూదుడువు, నిన్నెప్పుడు నేను చూడలేదు, నీతో ఎప్పుడు నేను మాట్లాడలేదు, అయినా కానీ నా బ్రతుకులో అంతకు ముందేముందో కూడా చెప్పాను. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రవక్త అంటే రాబోయే విషయాలను లేదా జరగబోయే విషయాలను ప్రవచిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న విశేషమైన పరిజ్ఞానము లేదా ఆయనలో ఉన్న సార్వభౌమాధికారం ఏమిటి అని అంటే, మన జీవితాల్లో ఉన్న వాటిని కూడా ఆయన చెప్పగలిగిన గొప్ప ప్రవక్త. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు. దేవుడితో ఏం చెప్పిందంటే, నాకు పెనిమిటే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, నీ జీవితంలో పాపం ఉంది, లోపం ఉంది, తొలగించుకో అంటే మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుంటా, నాలో ఏమీ లేదయ్యా, పాపం అంటూ ఏది కూడా లేదు. అప్పుడు దేవుడు మనకు అన్ని గుర్తు చేస్తాడు. నీ బ్రతుకు ఎలాంటిదో, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో, ఒకప్పుడు నీ జీవితం ఏంటో, ఒకప్పుడు నీ పాప జీవితం ఏంటో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈమె దేవుడితో మాట్లాడుతున్నప్పుడు తన జీవితంలో ఉన్న విషయాలన్నీ కూడా జరుగుతూ ఒక్కొక్కటిగా తన జీవితంలో జరిగినవన్నీ కూడా దేవుడు చెబుతూ ఉన్నప్పుడు ఆమె ఏమందంటే, నీవు ప్రవక్తమని నేను. వాక్యం ఉంటున్న నీతో దేవుడు మాట్లాడాడు అనడానికి రుజువు ఏమిటి అని అంటే, ఒకటి జరగబోయే విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు, రెండవదిగా జరిగిన విషయాల గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ నీ జీవితంలో వాక్యం ద్వారా ఇది నా జీవితంలో జరిగింది కదా, ఇది దైవజనులకు ఎలాగ తెలుసు అని కొన్ని సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మీ జీవితాల్లో ఏం జరిగినవో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడితే రుజువు ఏమిటి అని అంటే, మన జీవితంలో జరిగినవైనా జరగబోయేవైనా వాటి ద్వారా వాటి గురించి దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. అది దేవుని మాటని మనం నమ్మాలి, అది దేవుని వాక్కు అని మనం నమ్మాలి. చాలా సందర్భాల్లో చాలా మంది వాక్యం విని వారి యొక్క సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు వాక్యము యథార్థంగా నా గురించి, నా కుటుంబంలో ఏదైతే జరిగిందో, ఇక్కడ నేను వచ్చినప్పుడు అదే మాటల ద్వారా దేవుడు నాతో. హల్లెలూయా.
దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బట్ నువ్వు రియలైజ్ అవ్వకపోతే, నువ్వు గుర్తించకపోతే, గమనించకపోతే దేవుణ్ణి మహిమపరచిన వ్యక్తివి వెంటనే అంతే. ఏమాత్రం తడుకోవాలా, ఏమాత్రం ఆలోచించలా. నువ్వు మా యొక్క సమరయుడు కాదు కదా, నిన్ను ఏ విధంగా ప్రవక్త అంటానని తడుకోలేదు. అయ్యా నీవు ప్రవక్తమని నేను. అవును ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ గతం గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ గతము, నీ ప్రస్తుతము, నీ భవిష్యత్తు అంతా కూడా ఆయనకు. హల్లెలూయా. వాక్యం వింటుందని నా జీవితాలు దేవుడు వాక్యం ద్వారా మనలను మరి గమనిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడగలిగిన వారంగా, ఇది దేవుని స్వరము అని గుర్తించగలిగిన వారంగా ఉంటున్నామా? హల్లెలూయా. మన సంఘంలో చాలా మంది తెలియజేస్తున్నారు, ఈ రోజున వాక్యం ద్వారా మేము పోషింపబడ్డాం, ఈ వాక్యం ద్వారా మేము బలపడ్డాం, ఈ వాక్యం నా గురించే, నా బ్రతికే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సమరయ స్త్రీ ఏముంటుందంటే 25వ వచనం చదవండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. మొదట ఏమంది? నీవు ప్రవక్తవని నేను. ఎందుకని? నా జీవితంలో పెరిమిటలేదండి అని దేవుడితో తెలియక అబద్ధం ఆడింది. దేవుడు అన్నారు, నీ జీవితంలో 5 పెనిమిట్లు. హల్లెలూయా. ఇప్పుడున్నవాడు మొత్తం చెప్పేసి గతం, ప్రస్తుతం చెప్పాడు దేవుడు. ఇంకేముంది నా బ్రతుకులు అంతా చెప్పాడని వెంటనే నీవు ప్రవక్తవని నేను. హల్లెలూయా. అంతటితో ఆగలేదు. ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటే, ప్రభు అన్నీ చెప్తుంటే, ఆరాధన చేసే స్థలం గురించి, ఈ స్థలమందైనను మరి యెరూషలేములోనైనా మేము ఆరాధింపమని దేవుని గురించి, ఆరాధన గురించి అనేక విషయాలు తెలియజేస్తుంటే ఇంకేమేమందంటే, అయ్యా ఇవన్నీ మాకు తెలుసు, క్రీస్తనబడిన మెస్సయ్య ఒక ఆయన వస్తాడు, ఆయన మాకు ఇవన్నీ తెలియజేస్తాడు. అంటే ఈ సమరయ స్త్రీకి ఒక నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏమన్నారంటే, నీతో మాట్లాడుతున్న నేనే ఆ క్రీస్తనబడిన మెస్సయ్య. హల్లెలూయా. మెస్సయ్య అనే పదము అరామిక్ పదం. మెస్సయ్య అనే పదం అరామిక్ పదం. అరామిక భాషలో ఉన్న పదం అనగా బోధకుడని లేదా దేవుడని, సేవకుడని, యాజకుడని, దాసుడని అర్థము. హల్లెలూయా. క్రీస్తనబడిన మెస్సయ్య, ఒక మెసెంజర్ వస్తాడు, ఒక ఉపదేశకుడు, ఒక బోధకుడు, ఒక సందేశకుడు మా కొరకు వస్తాడు. ఆయన వచ్చి ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో తెలియజేస్తాడంటే దేవుడు అన్నారు, నీతో మాట్లాడుతున్న నేనే క్రీస్తనబడిన మెస్సయ్య. చాలా మంది అడుగుతుంటారు, ఎక్కడైనా దేవుడు చెప్పుకున్నాడండి నేను దేవుణ్ణి అని అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. వాక్యం ఉంటుందని నా జీవితంలో ఈమె ప్రవక్తని గమనించి గుర్తించి అక్కడతో ఆగిపోలేదు, కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు క్రీస్తు కాడా. హల్లెలూయా. 29వ వచనం చదువుతారా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన, సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క 29వ వచనం చదవండి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. నేను చేసినవన్నీ చెప్పాడే. ఈయన కాదా ప్రవక్త? ఈయన కాదా దేవుడు? ఈయన కాదా మెస్సయ్య? ఈయన కాదా క్రీస్తు? ఈయనే దేవుడు. హల్లెలూయా. దేవుడిని మహింపరచు. సుఖాల ఊరిలో ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి నమ్మారు. వాక్యం ఉంటుందని నా జీవితంలో
క్రీస్తనబడిన మెస్సయ్య మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం చదువుతారా? వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకు ఏమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. హల్లెలూయా. ఆయన ఎరుకో పట్టణము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆనాటి కాలంలో 2 ఎరుకోలు ఉండేవి. ఒక ఎరుకో హేరోదు ద్వారా ధ్వంసం చేయబడింది. మరొక ఎరుకో గురించి మనం గమనిస్తూ ఉన్నాం. 3 సువార్తల్లో రాయబడిన సంఘటన ఇది. ఆయన ఎరుకో గుండా వెళుతున్నప్పుడు జనాందరూ కూడా అలచడి, ఏమిటి శబ్దాలు, ఎందుకంటే చూడలేడు కదా భర్తీమయి. హల్లెలూయా. ఈ గందరగోళం, ఈ హడావుడి అంతా ఏమిటి అని అక్కడ ఉన్న వారిని ఆరా తీశాడు. ఒక నాయకులు, అధికారులు కొంతమంది వస్తే అంతా కూడా ఒక పండుగ, కోలాహలం, ప్రోటోకాల్, పోలీసులు, జీపులు రకరకాలుగా ఉంటాయి. అదే విధంగా దేవుడు అటుగా వెళుతున్నాడని తెలిసి జనాల కోలాహలంతో, జన సంచారంగా ప్రాంతం నిండిపోయినప్పుడు శబ్దాలు వింటున్నాడు. భర్తీమయ్య అడుగుతున్నాడు, అయ్యా ఏంటి హడావుడి, ఎందుకు ఇంత గందరగోళం ఉంది? ఎప్పుడు ఈ మార్గంలో ఇంత గందరగోళం లేదే, నేను ఇక్కడే అడుక్కుంటున్నాను కదా, ఈ ఎరుకో వీధుల్లోనే నేను అడుక్కుంటున్నాను కదా, ఎప్పుడు ఇంత గందరగోళం లేదు, ఏంటి సంగతి అన్నప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనబడదు, ఆయన వచ్చాడో లేదో తెలియదు కానీ కేకలు వేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది గమ్మును ఊరుకో, సైలెంట్ గా ఉండు, ఎందుకు కేకలు వేస్తున్నావు అని చెప్పినప్పటికీ మరింత బిగ్గరగా దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణించయ్యా అని మరింత బిగ్గరగా కేక వేసినప్పుడు దేవుడు నిలిచి. హల్లెలూయా. భర్తీమయి కేక, భర్తీమయి ప్రార్థన, భర్తీమయి యొక్క నమ్మకం, విశ్వాసము దేవుని అడుగును ఆపేసింది. ఆయన వెళ్ళే మనిషి వెళ్ళే దేవుడు ఆగిపోయాడు, నిలిచాడు. ఆ పాదాలు నిలబడిపోవడానికి, అక్కడ ఆయన అడుగు ఆగిపోవడానికి కారణం ఏంటంటే భర్తీమయి కేక. హల్లెలూయా. అక్కడ నిలిచి దగ్గరున్న వారిలో అతన్ని పిలువండి, అతన్ని దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు తీమయిని తీసుకువెళ్ళారు. హల్లెలూయా. మార్కు సువార్తలో అయితే చక్కగా అంటే ఇంకొంచెం డీప్ నెరేషన్ తో మనం గమనిస్తూ ఉన్నాం. నిన్ను బోధకుడు పిలుస్తున్నాడని చెప్పగానే వెంటనే వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి ప్రభు దగ్గరకు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడి దగ్గర రాగానే దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయకోరుచున్నావో, నీవు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. బుడ్డివాడైన ఈ భర్తీమయి ఏం చేసేవాడంటే అడుక్కునేవాడు. కళ్ళు లేవు కదండి, అందుచేత అడుక్కునేవాడు. చూపు లేదు కాబట్టి అడుక్కునేవాడు. దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలంటే, అయ్యా నాకేం కావాలి బాబయ్య, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, నాకు 10 రూపాయల సహాయం, అంతమించి నాకేం కావాలి? కళ్ళు లేవు, అడుక్కోవడమే ఉండదు కాబట్టి 1 రూపాయి పాపాయి నా మొహాన కొట్టండి అని అడగల. హల్లెలూయా. ఒక్కవేళ భర్తీమయి అలా అడుగుంటే పరిశుద్ధ గ్రంథంలో భర్తీమయి పేరు ఉండేదే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, భర్తీమయి అంటే అర్థం ఏమిటండి చెప్పాలి. భర్తీమయి అంటే అర్థం ఏంటి మీకు తెలుసని నేను ఆ విషయం చెప్పలేదు. హల్లెలూయా. ఇన్సాన్ చెప్తాం, అయ్యారు దగ్గర నుంచి రాదనుకుంటారు. హల్లెలూయా. భర్తీమయి అనగా బర్రనగా గ్రీకులు ఏంటండి? బర్రనగా కుమారుడు, బర్రనగా. తీమయి అని అంటే వాళ్ళ నాన్నగారి పేరు తీమయి. సో భర్తీమయి అని అంటే తీమయి కుమారుడు. హల్లెలూయా. అంటే దీనికి పూర్తిగా పేరు పెట్టిన దాఖలాలు కూడా
లేవు. ఆయనకి ఎవరు పేరు పెట్టలే. మనకు అందరికి పేర్లు ఉన్నాయి కదండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేర్లు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ పేరు లేదనుకోండి, ఏమని పిలుస్తారు? పలానోళ్ళ అబ్బాయిరా, పలానోళ్ళ అబ్బాయి పిలుస్తారు. ఇప్పుడు అందరూ భక్తిమని ఏమని పిలుస్తారంటే ఆయనకు పేరు పెట్టలేదు. అందరూ తీమయ్య కుమారుడు, తీమయ్య కుమారుడు, తీమయ్య కుమారుడు అంటాం, కానీ అసలు ఆయనకంటూ ఒక పేరు కూడా. అంటే ఎంతగా కుటుంబంలో ఒక పేరు పెట్టబడలేని, ఒక అనగారిన స్థితిలో, దిగజారిన స్థితిలో తన యొక్క సమాజం యొక్క, లేదంటే సమాజంలో తన యొక్క స్టేచర్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఊరుకోన్నారు కేకలు వేస్తుంటే కళ్ళు లేవు. దేవుడు పిలిచి ఏం కావాలి అని అడిగినప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలను బట్టి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, తీమయి భక్తిమయి పుట్టుగుడ్డువాడు కాదు. ఎందుకని? ఏమంటున్నాడు? బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న 41వ వచనంలో ఏమని వాక్యం ఉన్నదంటే, నేను చూపు పొందగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట అయితే కన్నులు తెరవబడాలి, నా కన్నులు మూయబడినవి అనే మాటను మత్తయి సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అయితే నాకు చూపు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 వాక్యాలను మనం పరిశీలిస్తే, చూపు పొందగోరుచున్నాను అని అంటే అంతకు ముందు చూపు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పుట్టినది మొదలుకొని గుడ్డివాడుగా లేడు, కానీ ఇప్పుడు అతనికి ఏం కావాలంటే చూపు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడిగాడు, ఏం కావాలంటే, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను, నాకు మరలా కళ్ళు కావాలి, నేను చూపు పొందగోరుచున్నాను అన్నప్పుడు వెంటనే దేవుడు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడిన కాంటెక్స్ట్ నుంచి, ఈ యొక్క పాఠం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ యొక్క భక్తిమయి ఏమని దేవుణ్ణి పిలిచాడు చెప్పాలి. ఇక్కడే ఉన్నాను అన్నవాళ్ళు గట్టిగా మీరు చెప్పండి. భక్తిమయి దేవుణ్ణి ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి. ఏమని పిలిచాడు? యేసు ఎవరి కుమారుడు? యేసు కాదా? మరి ఏమంటున్నాడు? ఎందుకు అంటాడు అలాగా? నజరేయుడు యేసు, యేసేపు కుమారుడు అంటే ఓకే, వెళ్ళండి, అక్కడ వరకు బానే ఉంది. కానీ ఏమన్నాడు తెలుసా? నజరేయుడని యేసు, బోధకుడా, దావీదు. ఏమంటున్నాడండి? ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆ దినములలో యూదులు మాత్రమే ఇలాంటి ఒక పిలుపును వారు అధికారంతో వారు కలిగి ఉండేవారు. దావీదు కుమారుడా అని అంటే అర్థం ఏమిటంటే, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరు ఎదిగి అంకురము. హల్లెలూయా. ఆ చిగురు దావీదుకు సాదృశ్యం ఉంటే, ఆ వేరు యేసు క్రీస్తు ప్రభు వారికి. హల్లెలూయా. దావీదు కుమారుడు అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు. ఆయన జనాలు అనుకుంటున్నట్టు యేసేపు కుమారుడు మాత్రమే కాదు, ఆయన కారణ జన్ముడు, ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యూదా గోత్రం నుంచి, దావీదు వంశావళిలో నుంచి ఆయన వస్తాడు అని ఇతను నమ్మాడు. కనుక ఏమని పిలుస్తున్నాడంటే దావీదు. హల్లెలూయా. గట్స్ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంతో థియాలజీ తెలిసి ఉండాలి. దావీదు కుమారుడు అని మాట్లాడాలంటే హల్లెలూయా. అనగా క్రీస్తే దేవుడని, యేసే దేవుడని, ఆయన దావీదు కుమారుడని, దావీదు తర్వాత రాజ్యము చేయబోయేది ఇతనే అని, ఈ రాజ్యమునకు మితి లేదని, ఆ మితి లేని ఆ యొక్క నిత్య రాజ్యం గురించిన ఒక కేక వేయాలి అని అంటే దావీదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనాన్ని చదవగలిగినట్లయితే, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనము, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య గురించిన విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. భక్తిమై నమ్మాడు. ఏమిటంటే గుడ్డి వారి కన్నులు తెరవ చేయగలిగినట్టి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంటుందని నా జీవితంలో భక్తిమై ఏమని కేక వేశాడంటే, దావీదు అనగా మెస్సయ్య యుగపు నూతన దర్శనము. ఆఖరి వచనాన్ని మీరు చదివితే, లూకా సువార్త 18వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మీరు చదవగలిగినట్లయితే చదువుతారు. ఆఖరి వచనము, వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము. అంతకుముందే ఉన్నారంటే ఊరుకో కాకుండా ఏంటో బోధకుండా ఏంటా ఇలా ఇబ్బంది పెడతామా అని అందరూ నోరు పారేసుకున్నారు. ఎందుకని? చూపలేదు కదా, ఏం చేయలేడుగా. నన్ను కదా నీ అంత చూస్తాను చెప్పగలరా? నేను ఎవరో తెలియదు నీకు. ఎందుకని? కళ్ళు లేవు. నీ పేరేం పేరు? భక్తి. నీకు పేరు కూడా పెట్టలే మీ అమ్మ నాన్న. మరి నువ్వేంటని చేసేదని అందరూ విరుచుకుపడ్డారు. నోరు ఉన్న వాళ్ళు అందరూ. హల్లెలూయా. ఇప్పుడు అదే నోరులు ఏం చేస్తున్నాయి తెలుసా? ఇతనికి వచ్చిన చూపును బట్టి దేవుణ్ణి, హల్లెలూయా, నీ నా జీవితాలను బట్టి అనేకులు దేవుని స్తుతించగలిగిన అనుభవం నీలో ఉందా? దావీదు కుమారుడా కేకలు వేశాడు, చూపు పొందుకున్నాడు. అతనికి వచ్చిన చూపును బట్టి ఏ నోరైతే ఊరుకోందో ఇప్పుడు ఆ నోరే ఆయనకు వచ్చిన స్వస్థతను బట్టి, చూపును బట్టి దేవుడిని వారు ఏం చేశారంటే, హల్లెలూయా. ఏ రోజైనా నీ జీవితాన్ని బట్టి, ఏ రోజైనా నీ బ్రతుకును బట్టి, ఏ రోజైనా నీ జీవితంలో జరిగిన ఒక స్వస్థతను బట్టి అనేకులు దేవుడిని స్తుతించారా? అంటే నీలో విశ్వాసం లేదు, నీలో దేవుని పట్ల నమ్మకం లేదు. హల్లెలూయా. భక్తిమయ్యే దేవుడి కుమారుడిని, దావీదు కుమారుడా అనగా నీవు దేవుని కుమారుడు, నీవు మెస్సయ్యావో నేను నమ్ముతున్నానని అన్నాడు. చూపు పొందుకున్నాడు. అనేకులు స్వస్థతను బట్టి, అతనికి కలిగిన చూపును బట్టి జనులందరూ దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంటుందని నా జీవితంలో దేవుణ్ణి ఒక ప్రవక్తగా మాత్రమే కాదు, దేవుణ్ణి ఒక నిత్య రాజ్య వారసుడిగా మనం గమనించాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుల వాక్యం ఉంటుందని నా జీవితాల్లో ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయని, ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మనకు ఇవ్వబడిన అంశంలో ఇంకొక పదం ఉంది. అదేంటి అని అంటే శ్రమల వారము. హల్లెలూయా. ఈ వారం రోజులైన శ్రమలు అంటే క్రైస్తవుడికి ప్రతి దినము శ్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరో పూర్వీకులు రాశారు, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవుని గొర్రెపిల్లగా బ్రతకాలనుకున్న వాళ్ళందరి జీవితాల్లో క్రీస్తు కొరకు మనము పాపము విషయంలో చనిపోయి క్రీస్తు కొరకు ఆత్మ విషయంలో తిరిగి జన్మించిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగంలో కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగలిగినట్లయితే, మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. హల్లెలూయా. 11వ వచనం, అందువల్ల అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడెను. వాక్యం వింటున్నది నా జీవితంలో. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఎంతో శ్రమ వచ్చింది. వారి ఆశయాలు ఉన్నప్పుడు మరణమైపోయే పరిస్థితులు వచ్చిన వారి ప్రార్థన ద్వారా దేవుడు వారిని తప్పించాడు. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో మిమ్మల్ని ఆదరించాడో అట్టి ఆదరణ మీరు ఇతరుల పట్ల కలిగి ఉండండి అనే మాటలో 3వ వచనంలో మనం చదువుతూ ఉంటున్నాం, గమనిస్తూ ఉంటున్నాం. చదవండి.
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారము. హల్లెలూయా. నీ జీవితం ఎవరి జీవితాల్లో అయినా ఆదరణకరంగా ఉందా? నీ మాటలు ఇతరులకు ఆదరణకరంగా, ఇతరులకు నెమ్మదినిచ్చే విధంగా మన మాటలు ఉంటున్నాయా? లేదా ఇతరుల గాయాలను రేపే వారంగా, ఇతరుల యొక్క శ్రమలో మన మాటలు మరింతగా వారి బాధ కన్నా మన మాటలు మరింత మానసిక క్షోభకు గురి చేసే విధంగా మన మాటలు ఉంటాయా? చాలా సందర్భాల్లో మన మాటలు ఇతరులను ఆదరించేవిగా ఉండడం, విశ్వాసయుక్తమైన మాటలు మాట్లాడడం, దేవుడు ఖచ్చితంగా ఈ స్థితిగతుల నుంచి దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో మనం మాట్లాడడం, ఈ యొక్క నీకే ఎందుకు జరుగుతున్నాయి? అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే అసలు ఇన్ని శ్రమలు నీకు ఎందుకు వస్తాయి? ఇన్ని కష్టాలు నీకు ఎందుకు వస్తాయి? ఎన్ని ఇబ్బందులు నీకు ఎందుకు వస్తాయి? దేవుడు కూడా కనికరం కలగట్లేదు అక్క, పాపం అక్క నీ బ్రతుకు. హల్లెలూయా. వచ్చిందా ఆదరణ? ఏమన్నా వచ్చిందా? ఈ మాటలు బట్టి ఆదరణ వచ్చిందా? ఇంకా ఒక అడుగు లోతులోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అమ్మో నీకు కూడా అలా అనిపిస్తుందా? నాకే అనుకున్నాను. హల్లెలూయా. ఇంకేముంది? అప్పుడు దాకా ఒక 10 కన్నీట్లు కొట్టు రాలితే వీళ్ళని మాటలు బట్టి నిజమే కదయ్యా అని ఇంకో 5 జత అవుతాయి. హల్లెలూయా. మొత్తం ఎన్ని? 5 మనయ్యే. మన మాటలు బట్టి ఆ కన్నీళ్ళు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీ స్థితిలోనే ఉంచడు. దేవుడి మీద నమ్ముకో, దేవుడిని ఆనుకో. నీ స్థితిగతులు ఏమైనా, నీ జీవితంలో పరిస్థితులు ఏమైనా సరే, మనుషులుగా ఎవరు ఏమి చేయలేరక, దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అని ఏదో ఒక వాక్యాన్ని బట్టి, ఏదో ఒక వాగ్దానాన్ని బట్టి తన నమ్ముకున్న బిడ్డలు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన ప్రతి కన్నిటి బాష్ప బిందువును తుడిచే దేవుడు. నిన్ను విడుగును ఎడబాయను, తల్లి వచ్చిన తండ్రి వచ్చిన, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృపను. ఇవన్నీ వాగ్దానాలు కాదా? ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వడం లేదా? ఇవన్నీ వాగ్దానాలు మన జీవితంలో దేవుడు జరిగించలేడా అన్న అవిశ్వాసం అంటే అనగా అటువంటి స్థితిగతులు మనలో ఉండడం లేదు చాలా సందర్భాల్లో. హల్లెలూయా. వాక్యం చదివితే వాగ్దానాలు మన నాలుగు మీద ఉంటాయి. సందర్భానుసహితంగా వాక్యానుసారంగా ఇతరులను వాక్యముని ఎత్తిపట్టి నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండదు. కొంత సమయం పట్టొచ్చు, కొంత టైం పట్టొచ్చు. అలాగని ఒక రాత్రులను దేవుడు అమాంతంగా లేపాడు. హల్లెలూయా. టైం ఖచ్చితంగా సమయం పట్టింది. ఈ సమయము నీకు నాకు మనందరికీ ఒక పరీక్ష కాదు. ఆ సమయాన్ని బట్టి బహుశా మనల్ని జడ్జి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బ్రతికిదేనండి, భక్తి ప్రార్థన అంటారు. ఏమి ఒరిగింది వారి జీవితాల్లో? అంతకుముందే బాగున్నారుగా, రాత్రికి వెళ్ళకముందే బాగున్నారుగా, అంతకుముందే బాగున్నారు, అంతకుముందే చాలా ఆస్తులు అన్నీ బాగున్నాయి, ఇప్పుడే అంతా కూడా అడుక్కు తినే స్థితికి వచ్చింది అని కొంతమంది మనకున్న రోగాలను బట్టో, అప్పులను బట్టో, లేకపోతే రకరకాల స్థితిగతులు బట్టో మనలను బీరీజు వేస్తూ ఉంటుండొచ్చు. శ్రమలు కలుగుతాయి. దేవుడు ఎట్టి ఆదరణతో మమ్మల్ని ఆదరించాడో అట్టి ఆదరణతో మేము మిమ్మల్ని ఆదరించడానికి శక్తి కలిగిన వారం. హల్లెలూయా. మనం ఇంకొకరికి అలాంటి ఆదరణకరమైన మాటలు చెప్పాలంటే ముందు మనకు ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? చికెన్ వండడం రానుడు కూడా ఫస్ట్ టైం మనం చికెన్ వండుతూ ఉంటే వచ్చి సలహాలు ఇస్తే మనకి ఎలా ఉంటుంది? నీ మొహానికి ఈ రోజు నా నూనె ఎంత పోయాలో తెలుసా? నువ్వు వచ్చి నా సలహాలు ఇస్తావా? పక్కల కదా. మనం కూడా ఇతరులకు ఆదరణకరమైన మాటలు చెప్పాలంటే ముందు మనం టెస్ట్ చేయబడాలి, ముందు మనం టెంప్ట్ చేయబడాలి, ముందు మనము పరీక్షింపబడాలి. హల్లెలూయా. నా జీవితంలో కూడా వచ్చాయి. నేను కూడా ఒకనొకప్పుడు అంతా అయిపోయింది అనుకున్నా, ఎవరు నాకు సహాయం చేయలేదు. కానీ దేవుడు ఆ స్థితిలో నన్ను అవ్వలేదు. ఇప్పటికి నన్ను దేవుడు ఇంత గొప్పగా హెచ్చించాడు. హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆసియాలో మా పరిస్థితి ఎలా ఉందంటే ప్రాణము పోయేంత పరిస్థితి
చచ్చిపోవడం మేము సజీవులుగా నిలుచున్నాం, సాక్షాత్మై ఉన్నాం. ఆఖరి వచనాన్ని చదివితే వారి ప్రార్థన వలన దేవునికి స్తోత్రము అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా చదవండి 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. మన బ్రతుకును బట్టి ఎవరైనా కృతజ్ఞత చెల్లించారా? మాకు ఇలాంటి వ్యక్తిని మా సంఘంలో ఉంచావయ్యా, ప్రార్థనా పరులయ్యా, మరి ప్రార్థించేవారు, పాటలు పాడేవారయ్యా, ఎంతగా సహకరించేవారయ్యా, వారిని ఇచ్చినందుకు వందనాలయ్యా అని మన గురించి ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. బయటికి చెప్పలేకపోయినా మొత్తం దరిద్రం వదిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. బయటికి చెప్పలేనుకోండి, కానీ అమ్మో వాళ్ళు అసలు మనకి రాకపోతేనే మంచిది కదా, ఎందుకంటే హల్లెలూయా. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటి అంటే, మీ ప్రార్థన ద్వారా దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు కనుక మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. నీ నా జీవితాలను బట్టి నాకు మంచి భర్తనిచ్చావయ్యా, నీకు వందనాలు. నాకు మంచి భార్యనిచ్చావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలను చెప్పగలరా? భార్య భర్తలు రోజుకి ఒక్కసారైనా అనుకోకుండా ఉంటారా? ఎందుకు నేను కట్టుకున్నా? హల్లెలూయా. అప్పుడు ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఇంకొంటే అప్పుడెప్పుడు ఒకటి వచ్చింది, కానీ దాంట్లోనే వదులుకున్నా. దరిద్రం కొద్ది నువ్వు దొరికావు. ఆ జమీందారిని కట్టుకున్నా బాగుండేది. హల్లెలూయా కదండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు అంతా అయిపోయింది, అయ్యో ఆ దూరం కొండ బాగుందేమో అనుకుంటాం. ఆ కొండ కూడా ఏమో బాగదు. దూరంగా ఉన్నప్పుడు అంత నుడిపోండి, దగ్గరికి వెళ్తే అమ్మో ఎన్ని దెబ్బలో. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ ఒక భార్యవైతే ఒక చక్కటి భార్యగా, దేవుని నామాన్ని మహిమపరచగలిగిన భార్యగా నీవు ఉంటున్నావా? భర్త అయితే నిన్ను బట్టి నీ భార్య చక్కటి జీవిత భాగస్వామిని నాకు ఇచ్చాడు అని నిన్ను బట్టి స్తుతించగలిగిన అనుభవం ఉందా? కుటుంబంలో బిడ్డలు కానీ, సంఘంలో ఆత్మీయులు కానీ, ఎవరైనా సరే ఏదైనా ఎప్పుడైనా మనల్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగిన అనుభవాలు ఉన్నాయా? అందరికీ శాపగ్రస్తంగానే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ప్రభా నేను ఎప్పటికీ ఆశీర్వాదకరం, నాకు నేను సంతోషం లేదు, నా బ్రతుకును బట్టి నాకు సంతోషం లేదు, నా బిడ్డల జీవితాల్లో నేను సంతోషంగా లేను, నా భార్యకి ఒక మంచి భర్తగా లేను, నా భర్తకి నేను ఒక మంచి భార్యగా, తోబుట్టులకు కానీ సంఘానికి కానీ ఎవరు ఉపయోగపడి కొన్ని సందర్భాల్లో మనలను మనమే మగ్న పడిపోతూ ఉంటాం. హల్లెలూయా. కృంగిపోమా, జారిపోమాక, నీవు శ్రమ దినమునైనా కృంగిన ఏడల చేతగాని వాడవుతావు. హల్లెలూయా. యోబు కూడా ఏమనుకున్నాడంటే, వచ్చిన శ్రమలను బట్టి తన పుట్టుకునే శపించుకున్నాడండి. ఎందుకు ఈ పుట్టుక, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జన్మ అనుకున్నాడు. హల్లెలూయా. కానీ దేవుని సార్వభౌమాధికారానికి మనం ఒప్పుకోవాలి. నా జీవితంలో ఏడుపు వచ్చిన నవ్వు వచ్చిన దానికి కారణం ఎవరో చెప్పాలి. దానికి కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. కొంతమంది ఎలా ఆలోచించి ఉండొచ్చు, నా నవ్వు కారణం టీవీ అండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ ఇచ్చింది ఎవరు? దేవుడు టీవీ ఎందుకు ఇచ్చాడు? సినిమాలు చూడమన్నా, సీరియల్ చూడమన్నా కాదు కదా. విజ్ఞానాన్ని, వార్తలు, స్పోర్ట్స్ అని అనేకమైన భక్తి ఛానల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడంతా కూడా ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది, డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు. యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు, ఎన్నో పాటలు, ఆరాధన, ఎన్నెన్నో. అవేం వద్దు మనకి. కాంట్రవర్సీలు ఒకటి కావాలి, పాలిటిక్స్ ఒకటి కావాలి, వ్యర్థమైన కల్పనా కథలు, ద్వంద్వార్థాలతో హాస్యాస్పదమైన నవ్వులు కావాలి. హల్లెలూయా. అవి క్షణికంగానే వచ్చేమో సంతోషం, కానీ దేవుడిచ్చే సంతోషం ఎవ్వరు నీ దగ్గర నుంచి. ఒకళ్ళు టీవీ చూసినప్పుడు 32 రూపాయలు బయట పెడితే కరెంటు పోగానే అదే నోట్తో చచ్చినోడు ఇప్పుడే తీసేయాల కదండి. సంతోషం ఏమైపోయింది? అప్పటిదాకా పోయింది. కానీ దేవుడిచ్చే సంతోషము, దేవుడు మా నోట నవ్వు, హల్లెలూయా, ఆయన మా నోట నవ్వు కలగజేశాడు, మా నోటి నిండా హల్లెలూయా.
ఎప్పుడైతే నీ జీవితంలో పాపం యొక్క శాపముది తాలూకా ఆ యొక్క భారమంతా కొట్టివేయబడుతుందో నీ జీవితంలో ఈ భూమి మీద అంతగా మించిన సంతోషవంతులు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ నీ జీవితంలో పాపము శాపము ఇంకా నీ నెత్తి మీద నీ హృదయంలో ఒక వీడని కలవాలని నేను వెంబడిస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషం ఉండదు. పాపం ప్రతిసారి ఎందుకు మొదలెట్టానా, ఎందుకు భరిస్తున్నానా, ఎందుకు ప్రారంభించానా, ఎందుకు అని కన్నీరు విడిచే అనుభవం కూడా పాపము తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా కీర్తన గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే కీర్తన గ్రంథం 73వ కీర్తనలో అనేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అనేకమైన గుణగణాలు ఉంటాయి. అయితే ఆరాధించే వారి గుణగణాలను 15వ వచనం నుంచి 20వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని చదివితే, అవును నేను అనుకుని ఎడల, అవును వంశమును మోసపుచ్చిన వాడనగుదును, అయినను అవును దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి, అవును చాలండి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన చదవగలిగినట్లయితే అనేకమైన వివరాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా చెప్పను. ఆరాధించే వారి గుణగణాలు 15వ వచనం నుంచి 22వ వచన వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు రాశాడు. ఎవరు రాశారండి? ఎవరి ఆసాపు అని ఆలోచన చేయగలిగినట్లయితే బెరాక్యా కుమారుడైన ఆసాపుగా మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు కొంతమందిని ఆరాధించే వారిని దేవుని మందిరంలో లేవీ గోత్రం నుంచి కొంతమందిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ ఎన్నుకున్న వారిలో 3 ఫ్రంట్ లైన్ లో ఉంటారు. వారు ఎవరు అనంటే బెరాక్యా కుమారుడు ఆసాపు, అలాగే మనం కనుక చూడగలిగినట్లయితే దినవృత్తాంతాల 1వ గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనంలో హేమాను ఏతాను, ఆసాపు హేమాను ఏతాను, ఈ 3 కూడా మొదటి లైన్ లో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు? ఆసాపు, హేమాను, ఏతాను. ఆసాపు, హేమాను, ఏతాను. ఎవరు వీళ్ళు? దేవుని మందిరములో ఆరాధించే గుంపులో మొదటి సంఖ్యలో, మొదటి లైన్ లో ఉండేవాడు. వీళ్ళ వెనకాల 2వ లైన్ లో ఉన్న పేర్లు కూడా అక్కడ దినవృత్తాంతాల 1వ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. ఆసాపు మొత్తం మీదుగా 150 కీర్తనల్లో ఆసాపు ఎన్ని కీర్తనలు రాశాడు అంటే 12 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు అండి? ఒకటి 50వ కీర్తన రాశాడు. రెండవదిగా 73 నుంచి 83 కీర్తనలు ఎవరు రాశారంటే ఆసాపు రాశాడు. హల్లెలూయా. కీర్తనలు మొత్తం 5 స్కంధాలుగా విభజించారు. ఎన్ని స్కంధాలండి? 5 స్కంధాలు. మొదటి స్కందము, 2వ స్కందము. ఇది ఎన్నవ స్కందము? తృతీయ స్కందము కదండి. 73వ కీర్తన ఆసాపు కీర్తన పైన ఏముంది మీ బైబిల్లో? తృతీయ స్కందము. మొత్తం అలాగా 5వ స్కంధాల వరకు కీర్తనలు విభజించారు. ఎందుకు విభజించారంటారు? ఎందుకు ఇలాగా చేశారు అని ఆలోచన చేయగలిగినట్లయితే జూయిష్ ట్రెడిషన్ ప్రకారం, యూదుల యొక్క ట్రెడిషన్ ప్రకారం వాళ్ళకి ఒక పుస్తకం ఉందండి. అంటే బైబిల్కి కొంచెం ఆధారితమైన పుస్తకం ఉంది. దాన్ని ఏమంటారంటే మిద్రాష్ అంటారు. ఏమంటారండి? మిద్రాష్. ఈ మిద్రాష్ అనే పుస్తకంలో కీర్తనల్ని ఎందుకు 5వ స్కంధాలుగా విభజించారనంటే వాళ్ళు ఎందుకు విభజించారో మరి వాళ్ళు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి అంటే 5 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని పుస్తకాలు అండి? చెప్పండి ఆ పుస్తకాల పేర్లు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము. మొత్తం ఎన్ని పుస్తకాలు వచ్చాయి? ఇప్పుడు వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, ఏ ఆలోచన మీద వాళ్ళు చేశారంటే, అంటే ఇన్ని నుంచి ఇన్ని ఆదికాండం సంబంధించింది అని కాదు, లేదా 2వ పుస్తకం నిర్గమకాండానికి సంబంధించిన విషయాలని కూడా కాదు. వారు కంపల్ అయిపోయిన తర్వాత వారు విభజించుకున్నారు, స్కంధాలుగా విభజించారు. ఇంగ్లీష్ లో అయితే బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ స్కంధాలు ఎందుకు విభజించారంటే, మరి మాకు
ధర్మశాస్త్రంలో తోరాలో 5 పుస్తకాలు ఉన్నాయి. దానికి రిజెంబ్లెన్స్ గా 5 స్కంధాలుగా వారు ఏం చేశారంటే విభజించారు. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు రాశారు. వీటిని కంపైల్ చేసింది ఎవరు అని అంటే దాదాపుగా ఎజ్రా, నెహెమియా వీరిద్దరు కలిసి ఈ కీర్తనలన్నింటినీ కూడా వారు పొందుపరిచి ఒక్కొక్క దగ్గరగా వారు చేశారు. అతి పురాతనమైన కీర్తన ఏంటో తెలుసా ప్రియులారా? 150 కీర్తనలు ఉన్నాయి కదండి. అతి పురాతనమైన కీర్తన ఏంటి? యేసు రక్తమేజి. హల్లెలూయా. మేము ఎలా చెప్పగలం? నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మీరందరూ ఇంత లోతైన క్వశ్చన్లు అడిగితే హల్లెలూయా. అంటే రాసిన భక్తులను బట్టి మనం చెప్పచ్చు. అంటే నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో అంటే ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథంలో చాలా మంది కీర్తన రాశారు. అందులో మోషే కూడా ఒక కీర్తన రాశాడు. మోషే కూడా ఒక కీర్తన రాశాడు. ఎక్కువ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాశాడు. దావీదుకి మోషే మధ్య చాలా కాలం ఉంది. హల్లెలూయా. 91వ కీర్తన ఏదైతే ఉందో అది ఎవరు రాశారండి? మోషే రాశాడు. 90 మరియు 91వ కీర్తన 2 కూడా ఎవరు రాశారంటే మోషే రాశాడు. మోషే ఎప్పటి కాలము వ్యక్తి చెప్పాలి. మోషే ఎక్కువ, దావీదు ఎక్కువ? మోషేనే ఎక్కువ కదా. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఉన్న 150 కీర్తనలో ఆఖరిగా లెక్కింపబడిన కీర్తన ఏమై ఉంటది అని ఆలోచన చేస్తే 119వ కీర్తన చూసారా? అది ఉన్న కీర్తనలో కల్లా ఫ్రెష్ కీర్తన. ఫ్రెష్ అంటే ఆఖరిగా రాయబడింది, కాలానుగుణంగా టైప్ లైన్ లో చూస్తే. ఎలా చెప్పగలరు అని అంటే ఎజ్రా, నెహెమియా కాలంలో వారు 119వ కీర్తన ఇద్దరు కలిపి రాశారని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి, ఉన్న కీర్తనలో కల్లా పాత కీర్తన ఏంటది చెప్పాలి. ఏ కీర్తన? 91వ కీర్తన. 90 మరియు 91వ కీర్తనను మనం పాత కీర్తనగా చూడొచ్చు. అన్నిటికంటే ఆఖరిగా జత చేయబడిన కీర్తన ఏంటిది? 119వ కీర్తన. హల్లెలూయా. బైబిల్లో కలపకపోయిన 151వ కీర్తన కూడా ఉంది. హల్లెలూయా. ఉంది అని తెలిసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే వింటున్నా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేనికి హల్లెలూయా చెప్తే వాక్యం వినట్లేదు నాకు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎందుకు కలపలేదు పాస్టర్ గారు? మీరైనా మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి కలపచ్చు కానీ కొంతమంది యొక్క ఆలోచన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపబడలేదు అంటే ప్రోత్సహించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే వారు 151వ కీర్తనను కలపలేదు. 151వ కీర్తన ఎవరు రాశారంటే దావీదే రాశాడు. ఎప్పుడు అంటే గొలియాతును చంపి తిరిగి వచ్చిన తర్వాత సంతోషంతో దేవుణ్ణి స్తుతించి 7 వచనాలు ఉన్నాయి అందులో. హల్లెలూయా. దాన్ని తెలుసుకోవడం వల్ల మనం పరలోక రాజ్యానికి ఏమి వెళ్ళిపోకుండా ఆగం. కానీ ఉన్న కీర్తనలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మన జీవితాలను నిర్ణయించుకుంటే మనం ఎంతో ధన్యులుగా ఉంటాం ప్రియులారా. ఆరాధించే గుంపులో ఉన్నారు ఎవరో? ఆసానాలు. హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉంటాం? పాటలు పాడే గుంపులో మనం ఉంటామా? మనల్ని చేర్చుకోగలరా పాటలు పాడే గుంపులో? లేదు. ప్రార్థన చేసే గుంపులో ఉండగలమా? లేదు. ఇంకే గుంపులు ఉంటాయి ఇంకా చర్చిలో? పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కాకుండా ఇంకేమైనా ఉంటాయా చెప్పాలి? నిద్రపోయే గుంప? యేసు రక్తమేజి. హల్లెలూయా. నా గుంపు రాజకీయ గుంపు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడమంటే కొంతమంది ఏం మాట్లాడరు, బయటకు వెళ్ళినంత ఏదైనా మాట్లాడతారు. హల్లెలూయా. ఇంతకుముందు ఏం వచ్చింది కదా, అదే ప్రాబ్లం ఉంది. ఒక విశ్వాసం ఉండిద్ది, ఇక్కడ చర్చిలో ఎవరిని అడిగితే అసలు ఏం మాట్లాడదు, నాకు ఎందుకులే అన్నట్టు కూర్చుంటా ఉండిద్ది. బయటకు వెళ్ళిపోతే అన్ని మాట్లాడుతుంది. కొంతమంది ఉంటారు కదండి, తెలియజేస్తూ ఉంటారు ఇలా ఇలా అంటారంటే. మరి చర్చిలో అంత సమయం ఇచ్చినప్పుడు పైగా వాళ్ళకైతే అరగంట సమయం ఇచ్చి ఒకరోజు పంపించలే. మీరు కూర్చోండి, నేను కూర్చుంటా, మీరు మాట్లాడితే నేను పంపిస్తా అని చెప్పేసి అరగంట కూర్చోబెడితే మీ దండం అండి వచ్చేవారిని చెప్తామండి అన్నారు. హల్లెలూయా. ఈ లోపల మరలా వచ్చేవారు ఆల్రెడీ. అంటే కొన్ని సందర్భాల్లో సంఘంతో మామూలు ఉండదండి. అప్పుడప్పుడు అనిపించింది, మనం 100 మంది సంగతులు ఇన్ని కష్టాలు పడుతుంటే 6 లక్షలకు కాల్వాలంటే మోషన్ ఎంత పిచ్చెక్కిపోయింది అని. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది అంతే, ఇక్కడేం మాట్లాడరు, బయటికి కదా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ గుంపులో ఉంటావా? ఏ గుంపులో ఉంటావు? ఆశాప్ అయితే ప్రార్థించే గుంపులో ఉన్నాడు. కనుకనే ఒక చక్కటి ఆరాధికుడుగా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కానీ పాడలేని వారు చాలా మంది. హల్లెలూయా.
నీకు స్వరజ్ఞానం లేకపోయినా అక్షర జ్ఞానం లేకపోయినా పాట పాడగలిగితే నీ భావాన్ని బట్టి దేవుడు మహిమ పరచబడతాడు. హల్లెలూయా. కీర్తనలో ఉన్న ప్రతి కీర్తన ఆఖరి వచనం దేవుణ్ణి స్తుతించుట అనే వచనంతో ముగించబడింది. మనం చదువుకున్న లూకాసు వార్త 18వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా అతనికి పొందిన చూపును బట్టి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా వారి ప్రార్థనను బట్టి వీరు పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎవరిని బట్టి ఎవరు మన జీవితాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే అనుభవంలో మనం ఉన్నామా లేదా? హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఒక కొంచెం టిపికల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మన అంశం ఏంటి చెప్పండి? శ్రమల వారము, మెస్సయ్య యుగము. ఏ యుగము చెప్పండి? ఏ యుగము? మెస్సయ్య యుగం. ఇది ఏ యుగము? ఇది కూడా మెస్సయ్య యుగమేనా? మరి ఏ యుగము చెప్పాలి? ఏ యుగం? కృపాయుగం. ఇంకా అంటే ఒక క్లారిటీ ఉండాలి కదండి. మెస్సయ్య వచ్చాడు. మెస్సయ్య అంటే ఆయన ఫస్ట్ అడ్వెంట్కి సంబంధించిన నిరీక్షణ. ఇది ఏ యుగము? కృపాయుగం. కృపాయుగంలో ఎవరు ప్రాముఖ్యం? దేవుడి నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది మెస్సయ్య యుగం కాదు కానీ అంటే మరి ఎందుకంటే ఆ అంశం ఇచ్చారంటే గతించిన విషయాలను తలపోసుకుంటూ వాటిని బట్టి మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇది ఏ యుగం అంటే పరిశుద్ధాత్మ యుగము. హల్లెలూయా. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ ఎందుకు ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడంటే ప్రతి దినము పాపం గురించి, తీర్పుల గురించి, లోకముల గురించి ఒప్పింపజేస్తాడు. దేవుని రాజ్యం ఒకటి ఉందని ఆ రాజ్యం కొరకు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎటువంటి నిరీక్షణతో, ఎటువంటి విశ్వాసంతో మనం కొనసాగుతున్నామో మనందరూ కూడా గమనించాలి. ప్రియులారా, అందరూ మోకరించినట్టయితే ప్రార్థన చేసి Changing me.